భగవాన్ బాబా వారి శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు చేస్తూ ఈ RRR సీజన్ 2కి విచ్చేసిన మన పూజ్యులు శ్రీ MS ప్రకాష్ రావు గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ PRSN నాయుడు గారు, అలాగే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తి అండ్ అనంతపూర్ క్యాంపస్ నుంచి విచ్చేసిన మన సభ్యులు, అలాగే సమితి కన్వీనర్స్, సమితి కోఆర్డినేటర్స్, గురూస్, ముఖ్యంగా మీరందరూ ఇక్కడ RRR ప్రోగ్రామ్కి అన్ని పనులు మానేసుకొని సండే ఎంతో శ్రద్ధతో భక్తితో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో, కొంతమంది ఈ ప్రోగ్రాంలో మాకు పనికొచ్చేది ఏమైనా ఉంటుందని, అలాగే కొంతమంది స్వామి మెసేజ్లు ఏమైనా మనకు ఉన్నాయేమో తెలుసుకుందాము, ఇంకొంతమంది చాలా రోజులైంది స్వామి ఆర్గనైజేషన్లో మనం పార్టిసిపేట్ చేయలేదు అనే భావంతో మీరందరూ మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి. సో నెక్స్ట్ జనరేషన్ సత్యసాయి సంస్థలకి విశాఖ జిల్లాకి ఏమిటి ఎవరు అంటే దాని ఆన్సర్ ఈరోజు ఇక్కడే ఉంది. సో ప్లీజ్ వీ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్ హియర్. సో స్వామి నాకు ఇచ్చిన టాపిక్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి పాజ్ ఇచ్చి ఆలోచిద్దామా? డిస్కవర్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకు తెలుసు కదా, నా పేరు ఇది, మా పేరెంట్స్ పేరు ఇది, మా గ్రాండ్ పేరెంట్స్ ఇది, నా పాన్ కార్డ్ నెంబర్ ఇది, మా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇది, నా వెహికల్ నెంబర్ ఇది, ఇవన్నీ తెలిసినవే కదా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మరి ఏముంది? వాట్ ఈస్ దేర్ టు డిస్కవర్? మాకు అన్నీ తెలుసండి, మేము ఇదే కదా, ఇంకేముంది మాకు? నౌ విల్ అండర్స్టాండ్ హూ యాక్చువల్లీ యు ఆర్. ఫిజికల్గా ఓకే, షీఈ్ అంకిత, హీఈస్ అంకిత్, రైట్, బట్ వాట్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ విద్ ఇన్ అస్? ఎవరు, వెన్ ఎవర్ వీ ఆర్ బార్న్, హూ ఎవర్ ఈస్ బార్న్, హౌ ఈజ్ హీ ఆర్ షీ బార్న్? విత్ a physical aspect, that is our physical appearance. Second, the inner qualities. Now what are these inner qualities? ఇది మనం SWOT analysis అని చూద్దాం. I guess అందరూ కూడా 15 years and above, so this is the right time for you to understand what SWOT analysis is. SWOT analysis ఎంతమంది ఫెమిలియర్ నాన్న? చేతులు ఎత్తండి ఒక్కసారి. SWOT analysis, right, very nice. సో ఏంటి SWOT? SWOT. S is, yes, who will answer? Strengths, very good. సో ఏంటి స్ట్రెంగ్స్? ఇదా స్ట్రెంగ్త్ అంటే? లేకపోతే బాయ్స్లో నేను 10 మందిని కొట్టాను ఇవాళ, లేకపోతే అమ్మాయిల్లో ఆ అమ్మాయిని గట్టిగా చెప్పాను ఇవాళ, ఆన్సర్ ఇచ్చాను. ఇస్ దాట్ ద స్ట్రెంగ్త్? వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్? స్ట్రెంగ్స్ అగైన్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఆర్ ఫిజికల్ హెల్త్, ఫిజికల్ ఎబిలిటీస్, ఎంతవరకు మనం ఫిజికల్గా ఫిట్, ఎన్ని పనులు చేయగలం ఫిట్గా, ఒకవేళ జాగింగ్ చేస్తే ఎన్ని మైళ్ళు పరిగెత్తగలం, కరెక్ట్, ఒక ఇంట్లో హెల్ప్ చేస్తే మదర్కి ఎన్ని పనులు చేయగలం, ఇవి ఫిజికల్ హెల్త్. లెట్ us సీ ది ఇన్నర్ క్వాలిటీస్. సో ఆ స్ట్రెంగ్స్ ఏంటి అంటే స్వామి చెప్పారు, ఎడ్యుకేర్. ఆల్ ఆఫ్ us are born with beautiful inner qualities like మంచి క్వాలిటీస్, హెల్పింగ్ నేచర్, కైండ్నెస్, కంపాషన్, సింపతి, ఇవన్నీ మనందరం వీఆర్ born with all those, we come on earth with all those, but how many of us are understanding that మనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్నర్ క్వాలిటీస్? పేరెంట్స్ కూడా మీ పిల్లల గురించి చెప్పండి అంటే అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, మా అబ్బాయి అల్లరి చేస్తాడండి, మా అమ్మాయి అల్లరి చేసి చెప్పిన మాట విందు. నో, లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ది ఇన్నర్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ దట్ గాడ్ హెస్ మేడ్ us with and sent on earth, and these are all those: kindness, compassion, helping nature, sympathy, cooperation, supporting each other, encouraging each other. We are all born with all these qualities. But where are those? Are we practicing these daily? First of all, are we aware of all these? మనలో ఇన్ని ఉన్నాయని మనం తెలుసుకున్నామా అసలు? ఒక స్లిప్ ఇచ్చి మీ గురించి మీరు మంచి క్వాలిటీస్ రాసుకోండి అంటే ఐఎమ్ షూర్ ఒక్కొక్కటే రాస్తారు మీరు.
బట్ మీతో అరగంట మేము ఇంటరాక్ట్ అవుతే మేము ఇంకో 9 రాయగలం మీ గురించి. దట్ ఈస్ వాట్ యు ఆల్ ఆర్. యు ఆర్ ఆల్ మేడప్ ఆఫ్ దాట్. బట్ ఎక్కడ చిన్న ల్యాబ్స్ అంటే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వీ హ్యావ్ ఆల్ దీస్ విత్ ఇన్ అస్. దట్ ఈస్ ది ఇన్నర్ క్వాలిటీస్. సెకండ్ ఇన్ స్ట్రెంగ్త్ ఈస్ వాట్ అబౌట్ అవర్ capabilities, that is our talents, our skills. How many of us are focusing on those? Someone can sing beautifully. Maybe tomorrow he will be a team member of A.R. Rahman, Berkeley London team. Somebody is good with cricket. ఎలా వచ్చారు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వీళ్ళందరూ రోడ్ల మీద క్రికెట్లు ఆడే వాళ్ళే, మనలాంటి వాళ్ళే. సో ఆ టాలెంట్స్ని, ఆ స్కిల్స్ని మనం ఎంతమంది ఐడెంటిఫై చేయగలుగుతున్నాం? అండ్ వై నాట్? ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ర్యాట్ రేస్లో పరిగెడుతున్నాం. ఏదో టైంలో లేవడం, గబగబా తిన్ననాడు తింటున్నాం, ఒక్కొక్క రోజు బట్టలు కూడా సమంగా ఉండవు, వేసుకొని పరిగెడుతున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, వస్తున్నాం, మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్లు, ఇప్పుడు మన డిపి గారు చెప్పినట్టుగా ఫోన్లు. సో ఆల్ దీస్ ఆర్ leading us to not understanding ourselves. How many of us take a pause for at least 5 minutes every day before we go to bed and understand, నేను ఈరోజు ఏం చేశాను? పడుకొని లోపల ఒక మంచి పని చేశానా? ఎస్, ఐ హెల్ప్ మై ఫ్రెండ్ టు అండర్స్టాండ్ హర్ సబ్జెక్ట్. ఐ హెల్ప్ మై మదర్ ఎట్ హోమ్, రైట్? ఆర్ ది అదర్ వే, డిడ్ ఐ హర్ట్ ఎనీబడి? ఇవాళ నేను ఏమైనా నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, చెడు జరిగిందా, ఎవరినైనా ఏమైనా ఒక చెడ్డ మాట హర్టింగ్గా మాట్లాడేనా? ఆర్ వి డూయింగ్ దిస్? అంటే టు బి ఆనెస్ట్, మేము పెద్దవాళ్ళం కూడా అలాంటివి చేయలేకపోతున్నాం. వై? బికాస్ వీఆర్ ఆల్ రన్నింగ్ ఇన్ దిస్ మ్యాడ్ ర్యాట్ రేస్. ఎందుకు అంటే వీ డోంట్ నో. సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే లెట్ us ఫస్ట్ రీయునైట్. డూయింగ్ దిస్ ఎవ్రీ డే. టేక్ అ పాజ్. ఫోన్లు, టీవీలు ఆపేసి పడుకునే ముందు రోజు ఒక్క 5 minutes 10 minutes అనలైజ్ యువర్ సెల్ఫ్. ఈరోజు నేను ఎలా టైం అంతా స్పెండ్ చేశాను, ఎవరితో స్పెండ్ చేశాను, ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఏం పనులు చేశాను. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు బ్రింగ్ అవుట్. వన్స్ వీ డూ దిస్, వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? when you can save some time, you can develop your skills and talents, that is for sure. Let it be any art form, let it be sports, activities, singing, dancing, art, craft, speaking, anything. So that is the strengths. Now coming to W of SWOT. What is this W? Weakness. All of us have weaknesses. Yes, we all have. But again, take a pause. Every year we celebrate birthdays with pomp and splendor, correct? Parties, hotels, big gatherings, lot of expenditure. Parents అయితే పిల్లలకి చేస్తాం, పిల్లలు అయితే పేరెంట్స్ని అడిగి చేయించుకుంటున్నారు. But are we taking a pause and understanding, last birthday what was I as a human being? It's 365 days now since my last 17th birthday. Today I am 18. What is the progress that I have done? And this progress is not only in your academics, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్కి వచ్చాను. దట్ ఈస్ అ నార్మల్ ప్రోగ్రెస్ విచ్ హ్యాపెన్స్ అట్ అ రొటీన్ లెవెల్. బట్ వాట్ అబౌట్ ది ఇన్నర్ ప్రోగ్రెస్? am I a better human being? లాస్ట్ ఇయర్ 17వ ఏటకి నేను ఎలా ఉన్నాను, 18వ ఏటకి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇది మనం ఆలోచిస్తున్నామా? వన్స్ వీ థింక్ ఆఫ్ దిస్, ఈ వీక్నెస్ హౌ టు సస్టైన్ ఆర్ తగ్గించుకోవడం. సి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అండ్ స్ట్రెంగ్స్ వెన్ వీ అండర్స్టాండ్. ఒకసారి ఒక ఊరిలోని, ఒక అడవిలోని ఒక పులిపిల్ల, చిన్న పిల్ల, అది తప్పించుకొని ఊళ్ళోకి వచ్చేస్తుంది, చిన్న పులిపిల్ల. అయితే కొన్ని మేకలు అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఆ గొర్రెవాడు ఏం చేస్తాడు, ఆ
ఆ చిన్న పులి పిల్లని కూడా తీసుకొచ్చి మేకలతో పాటు పెంచేస్తాడు దానికి ఏం పెడతాడు, గడ్డి పెడతాడు. అది అలా గడ్డి తిని పెరుగుతూ ఉంటుంది. నేను ల్యాంబ్ అనుకుని అది నేను గొర్రె పిల్లని అంటూ ఉంటుంది మధ్యలో. కొన్నాళ్ళు పోయాక వీళ్ళందరూ ఈ గొర్రెల బ్యాచ్ అంతా అడవుల్లోకి వెళ్ళిపోయి ఇది తప్పిపోతుంది. చిన్న కబ్బు తప్పిపోతే ఒక పులి దీన్ని చూస్తుంది. పులి చూసి అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి పులిలో ఇది వచ్చింది ఏంటని. రూపం చూస్తే పులిలా ఉంది, ఇదేమో గడ్డి తింటుంది, మే అని అరుస్తుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఆ పులి ఈ కబ్బుని దగ్గర చేర్చుకొని, నువ్వు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ జాతి ఏంటి, నువ్వు పులివి, నువ్వేంటి ఇలా మేకలా ఉన్నావేంటి, గడ్డి తింటున్నావేంటి, నువ్వు నేను అరుస్తున్నావేంటి, పులి నువ్వు. ఆ పులి ఈ చిన్న కబ్బుని ఇట్ మేక్స్ దట్ కప్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. యు ఆర్ నాట్ హియర్ టు ఈట్ గ్రాస్, యు ఆర్ నాట్ హియర్ టు సే మే అండ్ ఆల్ దట్. అండ్ it is the same now with you all. Unfortunately, we are not spending time to discover your skills, your talents, your abilities. ఒకసారి ఒక స్టూడెంట్ని మీలాగే ఒక అమ్మాయిని 2 నిమిషాలు మాట్లాడమని మైక్ ఇచ్చాం కాలేజీలో. మ్యామ్ నాకు రాదు మ్యామ్, నేను మాట్లాడలేనని గజగజ వణికిపోయింది. నువ్వు మాట్లాడగలవు, పర్వాలేదు, ఇలా మాట్లాడని చెప్పి పంపిస్తే అమ్మాయి మాట్లాడింది. 2 minutes చెప్తే 5 minutes మాట్లాడింది. ఓకే, దట్ వాజ్ నాట్ ది ఎండ్. తర్వాత వచ్చి మాతో డిస్కషన్ చేసింది. మ్యామ్, ఐ రియల్లీ ఎంజాయ్డ్, నాకు ఇంకో ఆపర్చునిటీ ఇవ్వండి. ఓకే, టేక్ నెక్స్ట్ టైం, నెక్స్ట్ సెమినార్. అండ్ 3 ఆపర్చునిటీస్ తీసుకున్నాక టుడే షీ హెస్ కంప్లీటెడ్ హర్ PhD అండ్ షీ ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ గీతమ్స్. అండ్ హౌ డిడ్ షీ అండర్స్టాండ్ దట్? బై ట్రైయింగ్. That is, opportunities. We have to grab the opportunities. Don't wait for opportunities to come to you. Why? Because there is one opportunity and there are thousands of competitors for it. Correct? How many graduates are engineering graduates uన్నారు every year? 5 lakhs pass out అవుతున్నారు. ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి? Not even 1 lakh. Why? వాళ్ళకే ఎందుకు రావాలి? Because a preparation is required. You have to go to the opportunities. కూర్చొని మనం వెయిట్ చేసి నాకు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడో ఎవరో పిలుస్తారు, ఎవరో ఇస్తారు. No. You have to go, grab it, get it and get ready. That is opportunities. And then last, T. That is threats. Every person, పుట్టిన ప్రతి జీవికి థ్రెట్ ఉంటుంది. ఒక చీమ నేల మీద నడుస్తే అది ఎప్పుడు దాన్ని ఎవరు కాలేసి మట్టేస్తారో అది థ్రెట్. అలాగే పుట్టిన ప్రతి ప్రాణికి థ్రెట్ అనేది ఉంటుంది. అయితే మీ థ్రెట్స్ ఏంటంటే ఎవరో ఖాళీస్థాన్ వాళ్ళు ఇచ్చి బాంబులు వేస్తారు, అది కాదు. యువర్ థ్రెట్స్ ఆర్ వాట్ ఈస్ ద పీక్ టైం, మీ యూత్ టైం, 15 years to 25 years, say 30 years. దాని తర్వాత ఏమవుతుంది? Physically your graph goes up and then after 30s your graph comes down. In what way? What are those parameters? Ante physical ga, right? Then mental ga, emotional ga. So graph perigi kinda downfall aye lopala we have to understand what our threats are. Time, correct? UPSC ఎన్ని సార్లు రాయొచ్చు? 4-5 సార్లు. లేదండి నేను అలా ట్రై చేస్తానండి 10 ఏళ్ళ వరకు నేను ఎప్పుడో అప్పుడు రాస్తానంటే నో. ద థ్రెట్ ఈస్ యువర్ టైమ్, యువర్ ఏజ్. దట్ ఈస్ యువర్ థ్రెట్. అదర్ థ్రెట్స్ ఆర్ యువర్ పర్సనాలిటీ. పర్సనాలిటీలో ద వెరీ చాలా ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ది ఆర్ ఇస్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ యువర్ పర్సనాలిటీ. అంటే ఎలా అంటే ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్. ఇక్కడ రూమ్లో ఉన్న ప్రతి వాళ్ళు ఎంత అందంగా చక్కగా, గాడ్స్ క్రియేషన్ యు ఆర్ ఆల్, ఎంత బాగున్నారో అందరూ. బట్ హౌ కెన్ వి ఎలివేట్ అవర్ సెల్స్ మోర్, అప్లిఫ్ట్ అవర్ సెల్స్ మోర్ అంటే ముందు ఫిజికల్ అపియరెన్స్ అండ్ గ్రూమింగ్. ఒకసారి టెక్ మహీంద్రాలో వెన్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూస్ అయ్యాయి.
అయితే కొంతమంది పిల్లలు అబ్బాయిలు సెలెక్ట్ అవ్వలేదు. సారీ, ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్, బట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇద్దరు ముగ్గురు చాలా మంచి పిల్లలు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి వస్తుంది జాబ్ అనుకుంటే ప్లేస్మెంట్ రాలేదు. ఎందుకు అంటే దే వర్ హ్యావింగ్ బియర్డ్ అండ్ ఇట్ వాజ్ ఇన్ కండిషన్. సో కంపెనీ వాళ్ళకి నచ్చలేదు, హెచ్ఆర్ వాళ్ళకి. సో దే వర్ రిజెక్టెడ్. నెక్స్ట్ టైం నుంచి మా బాస్ ఏం చేశారంటే ఒక వేరే టాయిలెట్స్ దగ్గర ఒక బార్బర్ని పెట్టారు. ప్రతి వాళ్ళు గడ్డాలతో వచ్చేస్తున్నారు. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ పర్సనల్ గ్రూమింగ్, అది వీఆర్ మిస్సింగ్ దాట్. మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, కాలేజ్లో ఒక డిబేట్ మాట్లాడాలంటే డయాస్ మీదకి ఎక్కాలంటే ఎలా వెళ్ళాలి. దే ఆర్ డిఫరెంట్ థింగ్స్. యూ కాంట్ బీ ద సేమ్ ఎవ్రీవేర్. సో ఈ గ్రూమింగ్ చాలా అవసరం నాన్న. ఎందుకంటే నోబడీ వాంట్స్ టు నో హౌ పవర్ఫుల్ యు ఆర్, హౌ వెల్దీ యు ఆర్, మీరెవరు, ఐఎమ్ సో అండ్ సో. నో, the first thing everybody assesses us is through our personal grooming and personal appearance. This is one factor which all of us need to take care. Keep yourself smart, చక్కగా నీట్గా ఎక్కడికి వెళ్ళినా prepare yourself. Tomorrow you have to go somewhere, check out what am I going to wear tomorrow. రేపు నేను ఎలా డ్రెస్ అయి వెళ్తాను, ఇది బాగుంటుందా, మందిరానికి ఇది బాగుంటుందా ఈ డ్రెస్, లేకపోతే పిక్నిక్ వెళ్తే ఇది బాగుంటుందా. యూ హ్యావ్ టు ప్రిపేర్. గివ్ 10 minutes ఎవ్రీ డే ఫర్ సెల్ఫ్ గ్రూమింగ్. అలాగే ద హోల్ బాడీ అంతా. నెక్స్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్. అలాట్ ఫస్ట్ ఈజ్ అవర్ అపియరెన్స్. లైక్ దే సే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, కరెక్ట్? దాట్ ఈస్ విత్ పర్సనాలిటీ. సెకండ్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా మాట్లాడుతున్నాం మనం. అన్ఫార్చునేట్లీ అసలు పిల్లలు మాట్లాడట్లేదు ఈ రోజుల్లో. అందుకే ఇంకా మేము చెప్తున్నాం ఇక్కడ స్పీచ్లు నించొని. ఈ పాటికి ఈ టాపిక్స్ అన్నీ మీరు అందరూ చెప్పాలి. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్యాక్టర్. కమ్యూనికేషన్ స్కిల్స్ నానా, వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్. ఈరోజు ఎవరు అక్కడ సిక్సర్, గేమ్ ఫినిషింగ్ సిక్సర్ కొడతాడు అంటే పర్సన్ హూ స్పీక్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ, వాళ్ళదే. You need not have 10 out of 10 GPA, but if you take up your personality and you communicate well, you are in. Success is yours. Those are the days now. Nobody will check your mark list, nobody will check your certificates. They will only see your appearance and how you are communicating, and success will be yours. So communication skills. అలాగే స్వామి ఎప్పుడు మనకు చెప్తున్నారు, you may not always speak obligingly, you may not always oblige, but you can speak always obligingly. This we are missing. చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళని చూడడం కానీ రెస్పెక్ట్ ఇవ్వడం వెరీ అన్ఫార్చునేట్. కొంతమంది గురువు షేర్ చేసుకుంటారు, 9 ఏళ్ళు గురువు దగ్గర చదివాక వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయి తర్వాత కనబడితే కనీసం సాయిరాం కూడా చెప్పట్లేదండి, పిల్లలు బాధ వేస్తుంది అని చెప్తున్నారు గురువులు. దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. ఎక్స్ప్రెసివ్గా మాట్లాడడమే కాదు, కమ్యూనికేట్ వెల్, కమ్యూనికేట్ లవింగ్లీ, కమ్యూనికేట్ ప్లీజింగ్లీ, ఎఫెక్టివ్లీ. అది దట్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ వీ నీడ్ టు వర్క్ ఆన్. తర్వాత లాంగ్వేజ్ ఆల్సో. ఈ ప్రోగ్రాము ఇట్స్ నాట్ ఓన్లీ టోటలీ అబౌట్ స్పిరిచువాలిటీ. వీఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, అబౌట్ యువర్ కెరియర్. అందువల్ల మేము కెరియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ ఎక్కువ పెట్టాము ఈ సెషన్లో, ఈరోజు మన ప్రోగ్రాంలో. ఎందుకంటే వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు నో అండ్ అండర్స్టాండ్ ఆల్ దీస్. అన్ఫార్చునేట్లీ కాలేజెస్లో ఎవరూ చెప్పట్లేదు ఇవన్నీ. ఎవరు పాఠాలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్పితే ఎవ్వరూ ఈ పాయింట్స్ చెప్పట్లేదు. అండ్ ఇంకా pathetic situation is very few parents are focused on how the children are grooming up. పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ డ్రెస్ సెన్స్, తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి, అండ్ హౌ ఫోకస్డ్ ఆర్ దేర్ టువర్డ్స్ దేర్ కెరియర్. యువర్ ఏజ్ నౌ, ఇప్పుడు 15 years అంటే ఆడడం పాడడం అన్నీ అయిపోయాయి. బట్ అలా అని చెప్పి you need not be totally into a spiritual life or totally into a career. Yes, you can have your fun, your free time, all that, but you need to balance what? Ivanni, your career
and at the same time spirituality. We will see how to practice spirituality in one of the next sessions that I will not touch now. Ivanni kalupukone you need to develop your personality. Now we will see the there is one formula 4S. Okay, let us understand that. The first 4S law first is self-confidence. Be confident. మీరందరూ మంచి పిల్లలు, అందరికీ అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఒకళ్ళకి ఒకటి ఉంటే ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉంది. అన్ఫార్చునేట్లీ ఇందాక ఎట్లా చెప్పినట్టుగా యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దోస్ అండ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్. వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ టాలెంట్స్, ఆన్ అవర్ స్కిల్స్. అమితాబ్ బచ్చన్ వాజ్ ఫస్ట్ రిఫ్యూజ్డ్ బాలీవుడ్లో వెళ్తే నీ వాయిస్ బాగోలేదని. ఈరోజు ఒక్క డైలాగ్ చెప్తే 1 crore of rupees ఈజ్ గెటింగ్ ఫర్ హిస్ వాయిస్. రైట్? This is what it is to develop. Identify your skills, identify your talents, work on those. Every day, half an hour. Let it be anything. Instruments, singing, dancing, art, craft, paint, photography, IT, anything it can be. Remember, that can become your profession also nowadays. And the opportunities are unnai. నేను చదువుకున్న రోజుల్లో 3 BSc, BCom, BA అంతే. 1,00,000 మందికి ఒకళ్ళు డాక్టర్ మెడిసిన్ చదివేవారు, 50,000 మందికి ఒకళ్ళు ఇంజనీర్ అయ్యేవారు. మేబీ దట్స్ వై వి మిస్ ఆల్ దోస్. బట్ మీరు అదృష్టవంతులు. ఎన్ని ఆపర్చునిటీస్, గో ఇన్ టు ఇట్. అది కెరియర్ ఫోకస్. నేను నెక్స్ట్ ఏం చేస్తాను. అండ్ నా పక్కవాడు బీటెక్ చదివాడు, నేను బీటెక్ చదవాలి. మీ ఇంట్రెస్ట్, మీ టాలెంట్ ఎందులో ఉంది, మీ గ్రాస్పింగ్ పవర్ ఎందులో ఉంది, మీ మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. డోంట్ టేక్ డెసిషన్స్ లైక్ దాట్. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి MBA బెంగళూరులో సీట్ వస్తే చక్కగా అమ్మాయి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ MBA చదువుతాను, నేను MBA చదువుతానని 20 లక్షలు కట్టి వెళ్ళింది. ఆ అమ్మాయికి చక్కగా ప్లేస్మెంట్ వచ్చింది, 24 lakhs ప్యాకేజ్ డెలాయిట్లో. ఈ అమ్మాయికి ప్యాకేజ్ లేదు, ఏమీ లేదు, ఇంటికి వచ్చింది 2 ఏళ్ళ తర్వాత. ఏంటి అంటే షీ కుడెంట్ పర్ఫార్మ్. మరి MBA ఎందుకు చదివే నాన్న, 20 లక్షలు మాకు ఫీజు దండగంటే నా ఫ్రెండ్ చదివింది, దాన్ని వదలలేక నేను వెళ్ళిపోయాను దాంతో. Unfortunate this is. Don't. Your life is yours. Don't connect it to anybody else except your parents. Make them your mentors, your guide, your friend, your philosopher. మీకు ఎంత ఎవరినైనా అడగొచ్చు, but your parents are your most well wishers. Nobody else can think the best on earth. Only God and parents. That we fail to understand. And we depend more on friends. Before we select a friend, check out. They should not be there to please you. Friends should put you on the right track. ఇది కాదు, నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు, చెయ్యకురా, నేను రాను, నువ్వు తప్పు చేస్తున్నావు అనేవాడే మీకు బెస్ట్ వెల్ విషర్, బెస్ట్ ఫ్రెండ్. డోంట్ గో అరౌండ్ ప్లీజింగ్ ఫ్రెండ్స్ నానా. ఫ్రెండ్స్ ఈరోజు ఉంటారు, 10th వరకు ఒక బ్యాచ్, ఇంటర్ ఒక బ్యాచ్, డిగ్రీ ఒక బ్యాచ్. ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్? ఎంతమందిని చేసుకుంటాం ఫ్రెండ్స్? నో, లిమిట్ యువర్ సెల్ఫ్. యువర్ లైఫ్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ నాట్, లెట్ ఇట్ నాట్ గో ఇన్ టు సంబడి ఎల్సెస్ హ్యాండ్స్. మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు డెసిషన్ తీసుకోవాలి. సిట్ విత్ యువర్ పేరెంట్స్. నాన్న నేను ఈ కోర్స్ చేయలేను, నేను ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. హ్యావ్ యూ డిస్కస్డ్? ఎప్పుడైనా పేరెంట్స్తో మాట్లాడుతున్నారా? టైం స్పెండ్ చేస్తున్నారా? కెరియర్ డిస్కషన్స్ చేస్తున్నారా? చెయ్యాలి నాన్న, చెయ్యాలి. కరెక్ట్? వాళ్ళకి ఏమైనా అర్థం అవ్వకపోతే యూ కెన్ టేక్ సమ్ ఎల్డర్లీ పర్సన్స్ హెల్ప్, బట్ నాట్ యువర్ ఫ్రెండ్స్. బికాజ్ మీకెంత తెలుసో వాళ్ళకి అంత తెలుసు. వాళ్ళేం మిమ్మల్ని గైడ్ చేస్తారు. కరెక్ట్? సో అందులో ఆ ట్రాప్లో మటుకు దయచేసి పడకండి. ఈ రోజుల్లో అది ఒక పెద్ద బర్నింగ్ ప్రాబ్లం. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ కలిపితే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవ్రీ డే ఆస్క్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఐ డన్ అ గుడ్ డీడ్? ఈరోజు నేనేం మంచి పని చేశాను? స్వామి నేనేమైనా హ్యాపీ చేశానా? అది ఏమైనా అవ్వచ్చు. ఒక ఆకలి వేసిన వాడికి అరటిపండు ఇవ్వచ్చు, రోడ్ క్రాస్ చేయించవచ్చు, ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వచ్చు. స్మాల్ థింగ్. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రన్ ఆర్గనైజేషన్స్ నౌ. చిన్న విషయాలు, చిన్నవి. That gives you self-confidence. Yes, I am a good person. And do you pat your back?
డూ యూ ప్యాట్ యువర్ బ్యాక్? ఎస్, నేను ఇవాళ మంచి పని చేశాను. ఎంతమంది అనుకుంటున్నారు అలా? వై డూ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్ టు అప్రిషియేట్ యూ? అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మంచి పని నేను చేశాను, ఎస్, వెల్ డన్, వెల్ డన్ యోగిత. దట్స్ హౌ యూ బిల్డప్ కాన్ఫిడెన్స్. కరెక్ట్? అండ్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, ఐ డిడ్ దిస్, చక్కగా చెప్పుకోవచ్చు కదా. ఈ ఏజ్లో యూ నీడ్ అప్రిసియేషన్. మీరే కాదు, మాకు కావాలి అప్రిసియేషన్. వీ ఆల్సో వెయిట్ ఫర్ పీపుల్ టు అప్రిషియేట్ అస్, బట్ మోర్ విత్ యూ. వీ హ్యావ్ క్రాస్ ఆల్ దోస్ లెవెల్స్. ఎస్, యూ నీడ్ అప్రిసియేషన్, బట్ ఫస్ట్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, లైక్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్, రైట్? ఎస్, నేను ఈ పని చేయగలను, నేను ఇవాళ మంచి భజన పాడాను స్వామికి, ఇలాగ చెప్పుకొని ఇలా చేసి చెప్పుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత రియలైజేషన్. వాట్ ఈస్ దిస్ రియలైజేషన్? సోర్సెస్ ఆర్ లిమిటెడ్. లెట్ ఇట్ బి మనీ, లెట్ ఇట్ బి టైమ్, లెట్ ఇట్ బి ఆపర్చునిటీస్. కరెక్ట్? లెట్ ఇట్ బి అదర్ రిసోర్సెస్. సోర్సెస్ తక్కువ ఉంటున్నాయి, మరి మనం ఈ టైం ఏం చేస్తున్నాం? ఆర్ వి యూటిలైజింగ్ ద టైం ప్రాపర్లీ? టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. 17 years, 18 years, 19 years, 20 years. ఎప్పుడు స్టూడెంట్ లైఫ్లో చేయాల్సింది చెయ్యలేకపోతే తర్వాత ఏమవుతుంది? ప్లేస్మెంట్స్ రాకుండా ఇబ్బంది పడి అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అవి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. నాట్ రిక్వైర్డ్ వెన్ యూఆర్ హియర్. స్పెషలీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తన్నానా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చాలా టైం ఉంటుంది, 4 ఏళ్ళు. ప్లీజ్ ఫోకస్. ఇంకా ఏ కోర్స్ చదవాలి నేను, ఇంకా చదివితే నా CV, థింక్ అబౌట్ యువర్ హౌ టు ప్రిపేర్ CV, అవన్నీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంది నాన్న. ఆ వ్యూలో మీరు వెళ్ళాలి ఇంకా. అంతేగాని నేను ఆ డ్రెస్ కొనుక్కోవాలి, లేకపోతే వాట్సాప్లో ఇది చూడాలి, యూట్యూబ్లో ఆ చూడాలి ఛానల్, అవన్నీ తర్వాత చూడొచ్చు నాన్న. లైఫ్ అంతా ఇప్పుడు మేము చేస్తున్నది అదే, రిటైర్ అయ్యాక చేస్తున్నాం అదే, అలా వాట్సాప్లు యూట్యూబ్లు చూడటమే. అప్పుడు ఎందుకంటే మీలా మేము చేయలేము. అప్పుడు దిస్ ఈజ్ యువర్ పీక్ టైం. ట్రై టు థింక్, ఫోకస్. రైట్ ఫ్రమ్ ఇంటర్ చదువుతున్న పిల్లల నుంచి స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ కెరియర్. వాట్ యూ డూ టుడే యూ విల్ బికమ్ టుమారో. ఈ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ స్టిల్ హ్యావ్ అ ఛాన్స్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్. మీ డ్రీమ్స్, మీ గోల్స్, మీ ఆస్పిరేషన్స్ ఇవన్నీ అందరికి ఉన్నాయా లేదా? మరి అవి ఎలా రీచ్ అవ్వాలో ఎలాగా? ఎంతమందికి తెలుసు అవి? యూ హ్యావ్ అ గోల్, ఎలా రీచ్ అవ్వాలి అది? వాట్ ఈస్ ద వే? ఇవన్నీ మనం మధ్యాహ్నం సెషన్లో కవర్ చేస్తాము. కెరియర్ గైడెన్స్, కరెక్ట్, కెరియర్ గ్రోత్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్. నాన్న ఎవ్వరూ మధ్యాహ్నం సెషన్ మిస్ అవ్వకండి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్. దెర్ ఇస్ వన్ HR ప్రొఫెషనల్ కమింగ్, ఆయన ఇదంతా ఎడ్యుకేట్ చేస్తారు. సో లంచ్ అయ్యాక మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు, మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, అది వద్దు. ఈ స్పెషల్లీ మీకోసం ఈ సెషన్ పెట్టింది. సో దాట్ ఈస్ అబౌట్ రియలైజేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈజ్ సాక్రిఫైస్. రియలైజేషన్లో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ అసెస్మెంట్. డూ యువర్ అసెస్మెంట్. ఏం చేశాను, నిన్నేం చేశాను, ఇవాళ ఏం చేస్తున్నాను? వాట్ am I? How am I? Am I improving on all the aspects? Physical fitness is the main challenge. That is one. Then your inner qualities. Then spiritual life. ఒక్కసారైనా స్వామికి థ్యాంక్ యూ చెప్తున్నా ఆ రోజు, మీ ఇష్టదైవత ఎవరైనా సరే. ఆర్ వి కౌంటింగ్ అవర్ బ్లెస్సింగ్స్? వాట్ ఆర్ వీ టుడే? ఎవరినైనా చెప్పగలం, బికాస్ ఆఫ్ మై మదర్, బికాస్ ఆఫ్ మై ఫాదర్, టుడే వాట్ ఎవర్ లిటిల్ స్మాల్ ఐఎమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దాట్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్. కరెక్ట్? అండ్ పెద్ద బ్లెస్సింగ్ మీ అందరికీ ఏంటంటే, ఇంత చిన్న వయసులో బాల వికాస్ అంటే తెలుసుకొని, స్వామి అంటే తెలుసుకొని ఈ స్వామి ఫోల్డ్లోకి రావడం మాకు తెలియదు. మేము 35 years అయ్యాక స్వామి ఫోల్డ్లోకి వచ్చాం. అది పెద్ద బ్లెస్సింగ్ మీకు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. వాట్ ఆర్ యువర్ పేరెంట్స్ గివింగ్ యూ? ఎంత కష్టపడి, ఎంత సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. యువర్ ఫ్యాకల్టీ, యువర్ టీచర్స్, వాళ్ళందరూ మీ గురించి ఎంత కష్టపడుతున్నారు. ఆల్ దీస్ ఆర్ యువర్ బ్లెస్సింగ్స్.
బికాస్ కంపేర్ చేస్తే చాలా మనకన్నా ఎంతో మంది ఉన్నారు. 3 రోజులకి ఒక్క పూట కూడా తిండి లేని వాళ్ళు, ఒక్క బట్ట కూడా లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కంపేర్ లైక్ దాట్. డోంట్ కంపేర్ విత్ పీపుల్ హూ ఆర్. ఇప్పుడు నీతా అంబానీతో నేను కంపేర్ చేసుకుంటే ఆ టీ సెట్ 3 లక్షలు. దట్ ఈస్ నాట్ వేర్ యూ షుడ్ కంపేర్. Compare people who are not in as much as a good position than you. Then you will count your blessings. Ivanni blessings are manaki. That is what is realization about. And a little of sacrifice. And what is that? Sunday. Week ki 7 days lo okka 1 hour I will give to Swami. I will give to God. I will give to my parents. చిన్న పనులు పేరెంట్స్కి హెల్ప్ చేయడం, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి అనుకోవడం. అండ్ దెన్ మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదు. భగవాన్ హెస్ గివెన్ అస్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అండ్ యూ ఆర్ ఆల్ ద టార్చ్ బేరర్స్. మీరు తీసుకెళ్ళాలి ఈ సంస్థని ముందుకి. మరి మీరు ప్రిపేర్ అవ్వాలి కదా ఇప్పటి నుంచే. కరెక్ట్? మరి ఎలా ప్రిపేర్ అవుతారు? సంస్థకి రండి. ఎవ్రీ సండే ఒక్క 1 hour భజన్, సేవ, బాల్వికాస్ ఇన్నన్నా ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అన్ని ఛానల్స్ ఉన్నాయి మనకి. వేదం, సింగింగ్, ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్, క్రాఫ్ట్, ఇలాంటి డెకరేషన్స్, రంగోలీ, కరెక్ట్, స్పీచెస్, భజన్స్ ఎన్ని ఉన్నాయి. ఏ సర్వీస్, మెడికల్ సర్వీస్, నారాయణ సేవ అన్నీ ఉన్నాయి నాన్న. 1 weekలో 1 hour. దట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ రియలైజేషన్. సాక్రిఫైస్ చేస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇంత అంత కాదు. అంతే కదా? మీరు ఒక అరటిపండు ఆకలి వేసిన వాడి చేతిలో పెట్టండి, ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత హ్యాపీనెస్, బ్లెస్. దట్ ఈస్ వాట్ భగవాన్ కాల్స్ దాట్. ఒక సినిమా చూసి వస్తే హ్యాపీనెస్, ఒక అరటిపండు ఆకలి వేసిన వాడికి ఇవ్వండి, అది బ్లెస్. దట్ ఈస్ వాట్ వీ ఆల్ షుడ్ నీడ్ అండ్ crave for. కావాల్సింది మనకి బ్లిస్ నాన్న. హ్యాపీనెస్ ఈజ్ ఎ టెంపరీ ఫినామినల్. ఒక చిన్న సినిమా చూస్తాం, హ్యాపీ అవుతాం, ఇంటికి వచ్చేస్తాం. ఒక కొత్త డ్రెస్ వేసుకుంటాం, అబ్బా బాగుంది అనుకుంటాం, అయిపోయింది అక్కడితో. 2-3 సార్లు వేసుకుంటే మొత్తం మూలు పడేస్తాం, అది ఇది వద్దని. బట్ బ్లిస్ ఈజ్ వాట్ వీ నీడ్ అండ్ దిస్ బ్లిస్ విల్ కమ్ విత్ ఆల్ ద 4 S. అండ్ ఇందులోనే ఇట్స్ నాట్ యువర్ టోటల్ స్పిరిచువల్ లైఫ్. Your life should be balanced. As I said, the physical part, the inner qualities in you, and spirituality, and most important now, your career and your profession. Right? So this is what is all about 4S. So, చక్కగా overcome. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఫెయిలియర్స్ ఉన్నా, డిఫికల్టీస్ ఉన్నా భయపడొద్దు, మళ్ళీ ట్రై చేస్తాం. కరెక్ట్? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఘంటసాల గారు పాడడానికి వెళ్తే నువ్వు పాటకి పనికిరావని చెప్పి పంపించేశారు. కరెక్ట్? బట్ డిడ్ హి లీవ్ ఇట్? అలా ఎంతమంది, హ్యారీ పాటర్ రాసిన అలా ఎంతమంది ఉన్నారు. సినీ స్టార్ రజనీకాంత్, హీ వాజ్ అ బస్ కండక్టర్. హీ వాజ్ రిజెక్టెడ్ అండ్ రిఫ్యూజ్డ్. నువ్వు పనికిరావన్నారు. టుడే ఈజ్ దేర్. యు నో ఆల్. చెప్పక్కర్లేదు నేను. అండ్ కృషి చేయాలి నాన్న. విరాట్ కోహ్లీ మన అందరికీ ఫేవరెటే. డూ యూ నో హౌ మెనీ అవర్స్ హీ వర్క్స్ అవుట్? ఫిజికల్ స్టామినాకి, ఫిజికల్ ఫిట్నెస్కి 10 hours వర్క్ చేస్తాడు అతను. ప్యూర్ వెజ్ అయిపోయి, నాన్ వెజ్ మానేసి, డయట్ కంట్రోల్ చేసి. ఇట్ డజంట్ కమ్ ఈజీలీ. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, గివ్ టైం. కరెక్ట్? మనకి ప్రకాష్ రావు గారు చెప్తూ ఉంటారు, ఒక భజన పాడాలంటే 100 సార్లు ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఫెయిలియర్స్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎవరు ఫస్ట్ షాట్ సిక్సర్ కొట్టలేదు. నేర్చుకోగా యూ కెన్ సీ కదా, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్, హీ స్టిల్ స్ట్రగ్లింగ్. గాడ్ ఆఫ్ క్రికెట్ కొడుకు అతను. ఇప్పటికి అతను క్రికెట్ టీంలో ఇండియాకి ప్లేస్ లేదు, బట్ ఈజ్ ట్రైయింగ్. అది అప్రిషియేట్ చేయాలి మనం. కరెక్ట్? అండ్ యూ షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ అవర్ సెల్ఫ్. లుక్ ఎట్ హార్దిక్ పాండ్యా. క్యాప్టెన్సీ ఇవ్వగానే ఏం చేశాడు? రాంగ్ బిహేవియర్, యాటిట్యూడ్. ఏమైంది? హౌ బ్యాడ్లీ హీ వాజ్ ట్రోల్డ్. ఫేస్బుక్ నిండా తిట్లే హార్దిక్ పాండ్యాని. ఎందుకంటే
కొంచెం సక్సెస్ వచ్చేసరికల్లా కరెక్ట్ అండ్ హౌ మిజరబుల్లీ హీ పర్ఫార్మ్డ్ ఇన్ ఐపీఎల్. ముంబై ఇండియన్స్ ఎప్పుడైనా అసలు ఓడిపోయారేంటి ఐపీఎల్, ఎప్పుడు వాళ్ళదే కప్పు. ఈసారి ఎందువల్ల క్యాప్టెన్ అలా ఉన్నాడు. దట్ ఈజ్ యాటిట్యూడ్. అలాంటి హెడ్ స్ట్రాంగ్నెస్లు ఇవన్నీ సక్సెస్ నుంచి వచ్చేస్తాయి. వీ నీడ్ టు స్టాప్ అవర్ సెల్స్, సేవ్ అవర్ సెల్స్, ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండ్ కీప్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్, నెవర్ గివ్ అప్. బట్ బిఫోర్ వీ ట్రై ఫర్ సంథింగ్, మేక్ ష్యూర్ దట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ. కరెక్ట్. లతా మంగేష్కర్ని క్రికెట్ ఆడమంటే ఆవిడ 200 ఏళ్ళు ఆడినా పాపం ఆడలేకపోయేది. అలాగే సచిన్ టెండూల్కర్ని పాట పాడమంటే నో, యూ కాంట్ ఎక్స్పెక్ట్ a fish to fly and a bird to swim, right? Select what suits you. Select where your talent is. Select where your capacity is. Adi teeskondi. Adi teeskoni keep trying. Try, give your best shot. Have faith in yourself. Swami Vivekananda says, all power is within you. Ekkada ledu mee power, meelone undi. Bring that out. Use it. Optimization of your energy at all levels. Use your power. Use all your talents. Whatever gifts God has given. మీలోనే పవర్ ఉంది, అది వాడడం మీ వంతు. And Swami Vivekananda also says, those who do not believe in themselves, how can they believe God? Believe in yourself. You all are capable. You can do it. You will do it. రైట్. ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ గారిని స్పీచ్ ఇమ్మని డయస్ మీదకి పిలిస్తే ఆయన ఒకే లైన్ చెప్పారు. యూత్కి అడ్రస్ చేయమని చెప్తే ఐ షాల్, ఐ విల్ అండ్ ఐ క్యాన్, అంటే ఇదే మాట్లాడారు ఆయన. మాట్లాడి డయస్ దిగిపోయారు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఐ క్యాన్, ఐ షాల్, ఐ విల్. టేక్ యువర్ గోల్, వర్క్ టువర్డ్స్ ఇట్ and keep telling yourself, yes, I can do it, I am doing it, I will do it, and success is yours. Life will be, as Swami says, life is a game, play it. Life is a challenge, meet it. Life is a dream, realize it. Life is a sacrifice, do it. And life is bliss, enjoy it. స్వామి చెప్పిన లైఫ్ మనకి ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటే మనం వస్తుంది. అయితే చాలా ఈజీ అండి, మీరు డయస్ మీద చెప్పేస్తున్నారు మాకు చాలా కష్టం. కరెక్టే, కష్టమే. బట్ అవి ట్రైంగ్, కీప్ ట్రైంగ్, కీప్ ట్రైంగ్, ఫోకస్. Leave some of the unwanted things which you do daily and keep focusing. ముందు మైండ్లో ఫోకస్ చేసుకోవాలి. Imagine yourself. Suppose you have a goal. I want to become a professor in an IIT college. Visualize yourself. మంచి బ్లేజర్ వేసుకొని, సూట్ వేసుకొని ఐఎం కాలేజ్లో డయస్ మీద ఇంతమంది స్టూడెంట్స్ దగ్గర మాట్లాడుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. మీ డ్రీమ్ని, మీ గోల్ని విజువలైజ్ చేస్తే ఆటోమేటిక్లీ యూ విల్ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు దట్. అలాగా గోల్స్ స్టార్ట్ చేసుకోండి, డ్రీమ్స్ పర్స్యూ చేసుకొని, లెట్ యువర్ లైఫ్ బీ అ బ్లిస్, ద బ్లిస్ దట్ భగవాన్ వాంట్స్ ఆల్ ఆఫ్ us to have. Okay, thank you and Sairam. Hope you enjoyed the session and స్వామికి కృతజ్ఞతలు చెప్తూ ఆల్ ద బెస్ట్ నాన్న. మీరందరూ చాలా మంచి పిల్లలు, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో అప్రిషియేట్ దాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్.